ఏపీలో గంజాయి నాటుసారా డ్రగ్స్ పై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతుంది. ఇందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ రంగంలోకి దిగింది. మొత్తం 459 మంది సిబ్బంది పనిచేసే ఈగల్లో భాగంగా అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. ఇక ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 26 నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలు ఉంటాయి. ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో గుంటూరు, కర్నూలు జిల్లాలో ఎస్పీగా, తర్వాత సుదీర్ఘకాలం ఇంటెలిజెన్స్ బ్యూరోలో వివిధ హోదాల్లో పనిచేసిన ఐజీ ఆకే రవికృష్ణ ఈగల్ విభాగానికి ఇక మోడ్గా ఉంటే వ్యవహరిస్తారు. అమరావతిలో 2, గంజాయి సమస్య తీవ్రంగా ఉన్నాయి. ఏఓబీలోని విశాఖపట్నం, పాడేరు కేంద్రాలుగా మరో 2 కలిపి మొత్తం 4 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు ఆ క్రమంలో పనిచేస్తాయి. గంజాయి మాదక ద్రవ్యాల సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, నిల్వ, వినియోగం సహా సమూల నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ పనిచేయనుంది. అమరావతిలో ఏర్పాటు చేసే నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ కు రాష్ట్రమంతటా పరిధి కల్పించారు. ఇక్కడి సిబ్బంది రాష్ట్రంలో ఎక్కడైనా సరే గంజాయి, డ్రగ్స్ సంబంధిత కేసుల నమోదు, దర్యాప్తు చేయొచ్చు. ఇక డీఎస్పీ స్థాయి అధికారి ఈ స్టేషన్ కు ఎస్హెచ్ఓగా వ్యవహరిస్తారు. ఈ కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేయించి నిందితులకు శిక్షలు పడేలా చూసేందుకు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. డ్రగ్స్, గంజాయి ముఠాలపై సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1972ను ఏర్పాటు చేశారు. అమరావతి ప్రధాన కేంద్రంలోని కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇది 24 గంటలు పనిచేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఈగల్, నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, జిల్లా నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలు కలిపి మొత్తం 459 మంది సిబ్బంది పనిచేయనున్నారు. ప్రధాన కార్యాలయానికి 249, నార్కోటిక్స్ స్టేషన్కు 66, జిల్లా విభాగాలకు 144 పోస్టులు కేటాయించారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల నుంచి వీరిని డిప్యుటేషన్పై తీసుకుని ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఈ విభాగంలో పనిచేసే వారికి అదనంగా 30% అలవెన్స్ ఇవ్వనున్నారు. సోషల్ మీడియా పర్యవేక్షణ, అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు, డ్రగ్స్ రవాణా, నెట్వర్క్, ఆన్లైన్ ద్వారా జరిగే విక్రయాలను గుర్తించి అడ్డుకోవడం, డార్క్ వెబ్ పై నిఘా వంటి చర్యలతో పాటు వివిధ విభాగాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు. స్మగ్లర్ల ప్రొఫైలింగ్, వారి ఆర్థిక మూలాల విశ్లేషణ ద్వారా డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలించడంపై ఈగల్ పనిచేయనుంది. స్మగ్లర్లు కొరియర్ల నుంచి స్వాధీనం చేసుకునే సెల్ ఫోన్లు, ఇతర పరికరాలను డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా విశ్లేషించి పాత్రదారుల్ని పట్టుకొనుంది. మారుమూల ప్రాంతాల్లో జరిగే గంజాయి సాగు ప్రాంతాన్ని డ్రోన్లు, శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించి ధ్వంసం చేస్తోంది.